హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కోసం బయలుదేరాము. మార్నింగ్ లేవగానే ఎనర్జీ డ్రింక్ పడాల్సిందే కదా. ఇక్కడ మేమందరం ఆ ఎనర్జీ డ్రింక్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎనర్జీ డ్రింక్ ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, టీనో కాఫీనో ఏది అలవాటు ఉంటే అది. ఇక్కడ మా వాళ్ళందరూ టీ కాఫీ తాగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందండి. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అరుణాచలం కానీ శ్రీరంగం కానీ ఇవన్నీ ఒక వన్ డే అక్కడ స్పెండ్ చేయాల్సిన గుళ్ళండి. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అది కట్టడం కూడా చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి. ఇక్కడ దర్శనం మొత్తం చేసుకున్న తర్వాత పులిహోర ప్రసాదం ఇచ్చారు. పులిహోర ప్రసాదం కొనుక్కున్నాము. ఇది 5 రూపీస్కి ఒక కప్పు. పులిహోర ప్రసాదం మళ్ళీ స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ పులిహోర తీసుకొని మేమైతే అన్నదానం కోసం బయలుదేరాము. ఇక్కడ గిరి కనిపిస్తుంది కదా, ఆ గిరి చుట్టూ మనం నడవాల్సిందనమాట. చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. మేమైతే అన్నదానంలో వెయిట్ చేస్తున్నాము. మేము నిన్న బయట వండుకొని తిన్నాం కదా, అదే తిండి. తర్వాత మళ్ళీ తినలేదు. నడిచేటప్పుడు కూడా తినలేదు. ఎక్కువ తింటే ఆయాసం వస్తుందని మేము అసలు తినలేదు. టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. అయితే నైట్ అరుణాచలం వచ్చేసరికి అన్నదానం క్లోజ్ అయిపోయింది. అందుకని ఇంకా మేమేమి తినలేదు అనమాట. అలాగే నడిచాము. మార్నింగ్ అయితే టిఫిన్ కూడా ఏం చేయలేదు. బాగా ఆకలి వేసేసింది. అందుకని ఎప్పుడెప్పుడు పెడతానని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. పిల్లలకైతే బాగా ఆకలి అవుతుంది. వాళ్ళు అదో ఇదో చెప్పి టైంపాస్ చేస్తున్నారు. మాలాగా చాలా మంది లైన్లో ఉన్నారండి భక్తులు. మేమైతే దారి తప్పాము. ఒక రూట్ నుంచి రావాల్సింది వేరే రూట్ నుంచి వచ్చామన్నమాట. అందుకని ఇంకా విసిగి ఎక్కువ వచ్చిందనమాట. ఇంకెప్పుడు ఓపెన్ అవుతుంది అన్నట్టు. మొత్తం మీద అన్నదానంలో అన్నం దొరికింది. సాంబార్ అయితే చాలా బాగుంది. సాంబార్ అన్నము. ఇక్కడ ఎన్ని టెంపుల్స్లలో కూడా సాంబార్ అయితే ఎంత బాగుందో, కాకపోతే ఒకటేసారి వేస్తారు, మళ్ళీ వేయరు. అదొకటే ప్రాబ్లం అనమాట. మనకి ఎంత కావాల్సో అంతా ఒకటేసారి వేయించుకోవాలి. ఇక్కడ సీనరీ బాగుందని ఫోటో తీసాము. మన దగ్గర 2 ఎడ్లతో బండ్లు ఉంటాయి. మా దగ్గర అయితే ఇది ఎడ్ల బండి కాదు, ఇదొక వేరే రకమైన బండి. అందుకని మీకు ఏమైనా తెలిసే కామెంట్ చేయండి. బాగుందని వీడియో తీసాను. అరుణాచలం టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ శ్రీరంగం వెళ్ళాము. శ్రీరంగంలో మేము సాయంత్రం వెళ్ళాము. ఆల్మోస్ట్ గుడి క్లోజ్ అవుతుంది అనే టైంకి వెళ్ళాము. అక్కడైతే నేనేమి వీడియోస్ తీయలేదు. ఒకటి ఏమన్నా ఉంటే రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.